చాలా సంతోషం అండి. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారావు గారు, మీలాంటి మేధావులు అనుభవజ్ఞులతో మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఫీల్డ్ని మార్చేస్తుంది. ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఎసెన్షియల్ ఫీల్డ్ కాబట్టి. ప్లస్ మనం డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ రోల్ ఎలా మారబోతోంది అనేది ఎక్స్ట్రాడినరీలీ ఇంపార్టెంట్. మన డాక్టర్లకి ఇంపార్టెంటే, పేషెంట్స్కి కూడా ఇంపార్టెంటే. మనం గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు విధాలుగా మార్పు తెస్తోంది మెడికల్ ఫీల్డ్ని. ఒకటి, అసలు మొదటి నుంచి మనం గమనిస్తే మెడికల్ ఫీల్డ్లో మార్పు అనేది డాక్టర్స్ నుంచి రాదు, బయట వాళ్ళ నుంచి మెడికల్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి డాక్టర్లు మారడం జరుగుతుందన్నమాట. అదే మన హిస్టరీ, నేను ద ఫిజిషియన్ హౌ సైన్స్ ట్రాన్స్ఫార్మ్ ద ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అనే పుస్తకంలో గత 2500 ఏళ్ళుగా మెడిసిన్ ఎలా మార్పు చెందుతూ వచ్చింది దాని గురించి మొత్తం ఒక క్రొనాలజీగా 650 BC నుంచి 2000 AD దాకా ఎలా మార్పు చెందింది, తర్వాత ఎలా చెందబోతుంది అనే దాని మీద మొత్తం రాశాను. అందులోంచి కొన్ని అంశాలు చెప్తాను. మొదట, AI రెండు విధాలుగా మారుస్తుంది. ఒకటి ఏంటంటే, మామూలుగా మన డాక్టర్స్ వాళ్ళ రోల్ ఏంటంటే దే ఆర్ గేట్ కీపర్స్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంటుంది మెడికల్ నాలెడ్జ్ అంతా ఉండేది, వాళ్ళ దగ్గర మెడికల్ నాలెడ్జ్ ఉండేది. ఆ నాలెడ్జే పవర్. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేదే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందని. మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వెళ్ళి చెప్తే వాళ్ళకి మనకున్న ప్రాబ్లంకి వాళ్ళు కాజ్ కనిపెట్టి దానికి ఒక ట్రీట్మెంట్ చెప్పి మళ్ళీ ఫాలోఅప్స్ అవి ఇవి చేస్తారు. దట్ ఈస్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్. ఇప్పుడు ఈ గేట్ కీపర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏ డాక్టర్ల దగ్గర ఉన్నదో అది అందరి దగ్గరికి వచ్చేసింది. నాట్ ఓన్లీ ఇంటర్నెట్ ద్వారా కొంత వచ్చింది. ఇప్పుడు AI ఏం చేసిందంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళబోయే ముందే మీరు ఏఐని, ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ AI అంటారు. జనరేటివ్ AI అంటే ChatGPT, Gemini ఇట్లాంటివి అన్నమాట. అంటే మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తుంది మీకు. ఇట్ ఈస్ లైక్ యువర్ ఓన్ పర్సనల్ ఎక్స్పర్ట్. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళబోయే ముందు, లెటస్సే కడుపులో నొప్పి వచ్చింది, సో ఏఐని మీరు క్వశ్చన్ అడిగితే ఏ డాక్టర్ దగ్గర అయితే నాలెడ్జ్ ఉందో దానికి 1000 రెట్లు నాలెడ్జ్ AI మీకు ఇస్తుంది. ఎందుకంటే డాక్టర్కి తనకుండే మెమరీ, దాన్ని బట్టి ఆవిడో మీకు సమాధానం, లేకపోతే వాళ్ళకుండే టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ యూజ్ చేసి మీకు చెప్పగలరు. AI ఏం చేస్తుందంటే ప్రపంచం మొత్తంలో ఉన్న నాలెడ్జ్ అంతా క్రోడీకరించి మనకి ఆన్సర్, మనం దాని ఆన్సర్ కూడా నాకు అర్థమయ్యే భాషలో తెలుగులో చెప్పు అని అడగచ్చు. డాక్టరు తెలుగులో చెప్పలేకపోవచ్చు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పలేకపోవచ్చు, డాక్టర్కి టైం లేకపోవచ్చు. కానీ AI మీతో కూర్చొని మీరు దాన్ని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పి మళ్ళీ దానికి మీరు క్వశ్చన్ అడిగితే అలా చెప్పుకుంటూ వెళ్తుంటుంది అనమాట. సో అలాగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ గేట్ కీపర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనే ఒక సిస్టమ్ని బ్రేక్ చేసింది AI వచ్చి. సెకండ్ ఏం చేసిందంటే, ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ గత 200-300 ఏళ్ళుగా విపరీతంగా డెవలప్ అవుతుంది కదా. స్పెషలైజేషన్, సబ్ స్పెషలైజేషన్. ఇప్పుడు కార్డియాలజీ తీసుకోండి, కార్డియాలజీ తీసుకుంటే కార్డియాలజీలో సబ్ స్పెషలైజేషన్స్ మల్టిపుల్స్ వచ్చేసినాయి. ఏంటంటే, ఒకటి ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు, అంటే మేము కామన్గా ఎలక్ట్రీషియన్ ఆఫ్ ద హార్ట్ అని చెప్తాం. అలాగే రెగ్యులర్గా స్టెంట్స్ పెట్టడం ఇలా చేసే కార్డియాలజిస్టులు ప్లంబర్స్ ఆఫ్ ద హార్ట్ అంటాం. ఏంటంటే ప్లంబింగ్ వర్క్ వాళ్ళు హార్ట్లో చేసినట్టుగా ఎలక్ట్రీషియన్స్ ఆఫ్ ద హార్ట్. అలానే ఎకోకార్డియోగ్రఫీ, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్, అలానే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండానే నాన్ ఇన్వేసివ్గా, అంటే ఓపెన్గా మేజర్ సర్జరీ చేయకుండానే వాల్వ్ రిపేర్స్ చేయడం, ఇట్లాంటి వాళ్ళు ఇంకొక స్పెషలైజేషన్. ఇట్లా ఒక్క ఆర్గన్ తీసుకుంటే మీకు న్యూమరస్ స్పెషాలిటీస్ వస్తున్నాయి. అలాంటి తరుణంలో ఎంత నాలెడ్జ్, ఎంత ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంటుంది. ఒక రోజుకి ఎన్నో స్టడీస్ వస్తుంటాయి. ప్రతి డాక్టరు ఆ ఫీల్డ్లో ఉన్న ఆయన అప్ టు డేట్గా ఉండలేకపోవచ్చు. సో ఆ నాలెడ్జ్ అంతా మనకి AI ఏం చేస్తుందంటే అదంతా మనకి అందుబాటులో తెస్తుంది అప్ టు డేట్గా. ఇంకొకటి మీరు గమనించుంటారు, కొంతమంది ఈ వేరబుల్ డివైజెస్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు యాపిల్ వాచ్ తీసుకోండి, అందులోనే అంత రికార్డ్ అవుతూ ఉంటుంది చాలా. అలానే రింగ్స్ అని ఉంటాయి, అదేంటంటే మన స్లీప్ ప్యాటర్న్,
కంటిన్యూస్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్, కంటిన్యూస్ బ్లడ్ షుగర్ మానిటరింగ్, ఇట్లాంటి కంటిన్యూస్గా మానిటర్ చేసినప్పుడు ఎంతో డేటా జనరేట్ అవుతుంది కదా. ఆ డేటా అంతా ఎట్లాగ ప్రాసెస్ చేయాలి? ఇప్పుడు నీ ఒక్క మనిషినే నేను ఆ వేరబుల్ టెక్నాలజీస్ తీసుకున్నప్పుడు, నేను నిద్రపోతున్నప్పుడు నా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదంతా మొత్తం డేటా అంతా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అంతా కంటిన్యూస్గా రికార్డ్ అయినప్పుడు అదంతా ప్రాసెస్ చేసి నీ హెల్త్ ఇలా ఉంది, నీకు రిస్క్ ఫ్యూచర్లో నీకు ఇది రావచ్చు. ఆ మల్టిపుల్ డేటా పాయింట్స్ అన్నీ. ఇప్పుడు డాక్టర్ చేసే పని ఏందండి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఈ వెస్టర్న్ మెడిసిన్ మీద కాసేపు ఫోకస్ చేస్తాను, మన ఈస్టర్న్ మెడిసిన్ ఎలా ఉండేది డిఫరెన్స్ చెప్తా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. ఇది కామన్గా ఏంటంటే మాకు మెడికల్ కాలేజ్లో ఇవన్నీ టీచ్ చేయరు. మెడికల్ కాలేజ్లో మెడికల్ హిస్టరీ గురించి చెప్పరు, అసలు ఎలా పుట్టింది మెడికల్ సైన్స్, దానికి మామూలు ఇంతకు ముందు ఉన్నది ఏమిటి. ఇది మెడికల్ సైన్స్ అంటే ఒక దృష్టికోణం, ఒక దర్శనం అన్నమాట. అంటే ఒక యాంగిల్లో బాడీని చూడడం. ఇంకొక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తీసుకుంటే అది బాడీని ఇంకొక యాంగిల్లో చూస్తుంది. బాడీ ఎంత కాంప్లెక్స్ అంటే మన బాడీ, మీరు ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విల్ నాట్ గివ్ ద ఆన్సర్ టు ఆల్ ద క్వశ్చన్స్. ఎలాగంటే మీరు చూస్తున్నారు, ఇంత టెక్నాలజీ ఉన్నా సరే మనకి క్రానిక్ డిసీజెస్ పెరుగుతూనే పోతున్నాయి. ఒబిసిటీ పెరుగుతోంది, డయాబెటీస్ పెరుగుతోంది, హార్ట్ డిసీజ్ పెరుగుతోంది, క్యాన్సర్లు, ఎర్లీ క్యాన్సర్స్ వస్తున్నాయి. మరి మెడిసిన్ ఇంత గొప్పదైనప్పుడు ఎందుకు ఇన్ని రోగాలను మనం ఎందుకు అరిగట్టలేకపోతున్నాం? అదే సైకలాజికల్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సామ్నియా, స్లీప్ యాప్నియా, ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, క్యాన్సర్స్, ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదా. సో మనం ఎందుకు ఇలా వీటిని ఎందుకు అరిగట్టలేకపోతున్నాం అంటే అది హిస్టరీలో ఉంటుంది. మెడికల్ హిస్టరీ అర్థం చేసుకుంటే, నేను వన్ ఆఫ్ మై ఎయిమ్స్ ఈజ్ ఆర్ గోల్స్ ఈజ్ ఈ మెడికల్ స్టూడెంట్స్కి కూడా మెడికల్ హిస్టరీ కొంత అర్థం కావాలి. ఏమైందంటే మెడిసిన్ ఎప్పుడైతే సైన్స్గా మారిందో, ఒకప్పుడు ఈ డాక్టర్స్ని మనం ఏమనేవాళ్ళం అంటే 500 ఏళ్లకి పూర్వం 1500 AD, దానికి ముందు న్యాచురల్ ఫిలాసఫర్స్ అనేవాళ్ళు డాక్టర్స్ని. న్యాచురల్ ఫిలాసఫర్స్ అంటే ఏంటంటే అప్పుడు సైన్స్, హ్యుమానిటీస్ కలిపి ఉండేవి. ఆ సైన్స్ ఎప్పుడైతే హ్యుమానిటీస్ని చీలిందో అప్పుడు ఏంటంటే సైంటిస్ట్గా మారినప్పుడు హ్యుమానిటీస్ విడిగా కంప్లీట్ ఫీల్డ్ డిఫరెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు గమనిస్తే బహుశా మీది హ్యుమానిటీస్ కింద వస్తుందేమో. ఎకానమీ, సోషియాలజీ, అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్, లిటరేచర్, ఇట్లాంటివన్నీ హ్యుమానిటీస్ కింద వస్తుంది. సైన్స్ వచ్చేటప్పటికి మేము చేసేదంతా సైన్స్ కింద వస్తుంది.